అందరికీ నా వందనాలు. లోకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనం చదువుకుందాం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. యేసు ప్రభుల వారంట చిన్న వయసు నుంచే తల్లిదండ్రుల చేత ప్రేమించబడేవాడిగా ఉన్నంట. బంధువుల చేత స్నేహితుల చేత ప్రేమించబడేవాడిగా ఉన్నంట. యేసు ప్రభుల వారు చిన్న వయసు నుంచే మనుషుల చేత ప్రేమించబడేవాడిగా ఉన్నంట. మనుషులందరి చేత ప్రేమించబడేవాడిగా ఉన్నంట. యేసు ప్రభుల వారు చిన్న వయసు నుంచే దేవుని చేత ప్రేమించబడేవాడిగా ఉన్నంట. చిన్న వయసు నుంచే యేసు ప్రభుల వారు పరిశుద్ధమైన జీవితం జీవించేవాడిగా ఉన్నంట. మనం కూడా దేవుని చేత ప్రేమించబడాలి అంటే తల్లిదండ్రుల చేత, అన్నదమ్ముల చేత, అక్క చెల్లెల చేత, బంధువుల చేత, స్నేహితుల చేత, ఇరుగు పొరుగు వారి చేత మనం ప్రేమించబడాలి అంటే మనం పనికి వెళ్ళిన దగ్గర, ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్ళిన దగ్గర మనం ప్రేమించబడాలి అంటే మనలోని మంచి లక్షణాలు ఉండాలి అని చెప్తున్న దేవుడు. మంచి మనసు కలిగి మనం ప్రవర్తించినప్పుడు మనం ఎక్కడైతే ఏ ప్లేస్లో ఉంటామో అక్కడ అందరి చేత మనం ప్రేమించబడే వారంగా ఉంటాం. మనలోని మంచి మనసు లేకపోతే, మనలోని మంచి లక్షణాలు లేకపోతే అందరి చేత ద్వేషింపబడే వారంగా ఉంటాం. కుటుంబ సభ్యుల చేత ద్వేషింపబడే వారంగా ఉంటాం. అన్నదమ్ముల చేత, అక్క చెల్లెల చేత, తల్లిదండ్రుల చేత, పిల్లల చేత, కొడుకుల చేత, కోడల చేత, బంధువుల చేత, స్నేహితుల చేత, ఇరుగు పొరుగు వారి చేత, ఎక్కడికైనా పనికి వెళ్ళిన దగ్గర మనము ఏ ప్లేస్లో అయితే ఉంటామో అక్కడ అందరి చేత మనం ద్వేషింపబడే వారంగా ఉంటాం. మనం ప్రేమించబడకుండా అందరి చేత ద్వేషింపబడే వారంగా ఉంటాం. ఒకవేళ మనలోని చెడు లక్షణాలు ఉన్నట్లయితే, మన ప్రవర్తన సరిగా లేకపోతే, మనం మంచిగా ప్రవర్తించకపోతే, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, పనికి వెళ్ళిన దగ్గర, ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్ళిన దగ్గర, మనం ఎక్కడైతే ఏ ప్లేస్లో ఉంటామో ఆ ప్లేసుల్లోని మన ప్రవర్తన మంచిగా లేకపోతే, మంచి లక్షణాలు కలిగి ఆ ప్లేసుల్లోని జీవించకపోతే కొంతమంది మనల్ని ద్వేషించేవారుగా ఉంటారు. కొంతమంది మనల్ని ప్రేమించకుండా ఉండేవారుగా ఉంటారు. అలాంటప్పుడు మన ఓర్పు సహనం కలిగి ఉండేవారంగా ఉండాలి. ఎవరైనా మనల్ని ద్వేషిస్తున్నప్పుడు, ఎవరైనా మనల్ని ప్రేమించకుండా ఉన్నప్పుడు మనం ఓర్పు సహనం కలిగి ఉండేవారంగా ఉండాలి. వినయం విధేయత కలిగి ఉండేవారంగా ఉండాలి. దీన మనసు కలిగి ఉండేవారంగా ఉండాలి. తగ్గింపు స్వభావం కలిగి ఉండేవారంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే అక్కడ తగాదలు కాకుండా ఉండేవిగా ఉంటాయి. అక్కడ గొడవలు కాకుండా ఉండేవిగా ఉంటాయి. ఇతరులు ద్వేషిస్తున్నారని, ఇతరులు మనల్ని ప్రేమించట్లేదని మనం కూడా ఇతరులని ప్రేమించకుండా ఇతరులను ద్వేషించే వరంగా ఉంటే అక్కడ తగాదలు అయితే అంటున్న దేవుడు, అక్కడ గొడవలు అయితే అంటున్న దేవుడు. మనలోని మంచి లక్షణాలు ఉన్నా కానీ, మనం ప్రవర్తన దేవునికి ఇష్టమైన రీతిలో ఉన్నా కానీ, మనం పరిశుద్ధమైన జీవితం జీవించినా కానీ, నీతిగా బ్రతికినా కానీ, మన కుటుంబ సభ్యులు మనల్ని ఒక్కోసారి ద్వేషించేవారుగా ఉంటారు. ప్రేమించకుండా ద్వేషించేవారుగా ఉంటారు. అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, మనం పనికి వెళ్ళిన దగ్గర, ఆఫీస్కి వెళ్ళిన దగ్గర, మనం ఎక్కడైతే ఏ ప్లేస్లో ఉంటామో ఆ ప్లేసుల్లోని ఆ వ్యక్తులు మనల్ని ద్వేషించేవారుగా ఉంటారు. మనల్ని ప్రేమించకుండా అసహించుకునేవారుగా ఉంటారు. అనేక విధాలుగా మాటల చేత హింసపెట్టేవారుగా ఉంటారు. దూషించేవారుగా ఉంటారు. మనలోని మంచి లక్షణాలు ఉన్నా కానీ ప్రేమించకుండా ఉండేవారుగా ఉంటారు. మంచిగా ప్రవర్తించినా కానీ మనల్ని ప్రేమించకుండా ద్వేషించేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, అలాంటప్పుడు మనం ఇతరులని క్షమించే మనసు కలిగి ఉండాలి అని చెప్తున్న దేవుడు. ఇతరులను క్షమించే మనసు కలిగి ఉన్నప్పుడు, ఇతరులు ఒక మాట అన్నా కానీ, ఇతరులు మనల్ని ప్రేమించకపోయినా కానీ, ఇతరులు మనల్ని ద్వేషించినా కానీ,
ఇతరులు అనేక విధాలుగా మనల్ని అనేక విధాలుగా హింసించినా కానీ మనలోని క్షమించే గుణం ఉండాలంట. ఓర్పు సహనం ఉండాలి అని చెప్తున్న దేవుడు. వినయం విధేయత ఉండాలి అని చెప్తున్న దేవుడు. తగ్గించుకునే మనసు మనలోని ఉండాలి అని చెప్తున్న దేవుడు. అప్పుడు దేవుని చేత ప్రేమించబడే వారంగా ఉంటాం. దేవుని చేత ప్రేమించబడే వారంగా ఉంటాం. మనుషుల చేత ప్రేమించబడకపోయినా కానీ దేవుని చేత ప్రేమించబడే వారంగా ఉంటాం. అందుకే దేవుడు అంటాడు, యేసు ప్రభులు వారు చిన్న వయసు నుంచే తన పరిశుద్ధతను తాను కాపాడుకున్నంట, నీతిగా బ్రతికేవాడుగా ఉన్నంట, దేవుని చేత తల్లిదండ్రుల చేత ప్రేమించబడేవాడుగా ఉన్నంట, మనుషులందరి చేత ప్రేమించబడేవాడుగా ఉన్నంట, దేవుని చేత కూడా ప్రేమించబడేవాడుగా ఉన్నంట, అందరి చేత ప్రేమించబడేవాడుగా ఉన్నంట. చిన్నపిల్లలైనా కానీ, యవనస్తులైనా కానీ, ముసలివారైనా కానీ, ఎవరైనా కానీ మనం అందరి చేత ప్రేమించబడే వారంగా ఉండాలంట. కుటుంబ సభ్యుల చేత ప్రేమించబడే వారంగా ఉండాలంట, అన్నదమ్ముల చేత ప్రేమించబడే వారంగా ఉండాలంట, భార్యల చేత, భర్తల చేత, బంధువుల చేత, స్నేహితుల చేత, ఇరుగు పొరుగు వారి చేత, అందరి చేత ప్రేమించబడే వారంగా ఉండాలంట. మన పరిశుద్ధతను మనం కాపాడుకునే వారంగా ఉండాలంట. దేవుని చేత కూడా మనం ప్రేమించబడే వారంగా ఉండాలంట. మనలోని ఓర్పు సహనం లేకపోతే, వినయం విధేయత లేకపోతే, దీన మనసు లేకపోతే, తగ్గించుకునే గుణం మనలో లేకపోతే, క్షమించే గుణం మనలో లేకపోతే మనం మనుషుల దయలో వర్ధిల్లలేము, దేవుని దయలోని వర్ధిల్లలేము. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.